తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి అని టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే ఆకేపాటి తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి అని టీడీపీ నేతలు విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల హామీలను నేటికీ అమలు చేయలేక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆకేపాటి ఆరోపించారు. ప్రజల దృష్టి మార్చడానికే కల్తీ లడ్డూ ప్రచారాన్ని టీడీపీ నేతలు మమ్మురం చేశారని ఆయన విమర్శించారు. తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వాడలేదని సీబీఐ నివేదిక ఇచ్చినా టీడీపీ విషప్రచారం చేస్తూనే ఉందన్నారు. సాక్షాత్తు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి నెయ్యి కల్తీ విషయంపై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగిందన్నారు. వైసీపీ తప్పు చేస్తే సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్లి విచారించమని అడుగుతారా అని ఆయన ప్రశ్నించారు. భక్తుల మనోభావాలతో టీడీపీ నేతలు ఆడుకుంటున్నారని, తిరుమల లడ్డుపై అనవసర రాద్ధాంతం చేస్తున్న టీడీపీ నేతలను కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి కూడా క్షమించడని ఆకేపాటి అన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు వచ్చిన ట్యాంకర్లే, ఆ ట్యాంకర్లలోనే అప్పుడే అవన్నీ కూడా పరిశీలన చేయడం జరిగింది. ఆ రోజే కల్తీ జరిగిందని ఆ ట్యాంకర్లు ఎనికి పంపితే ఆ ట్యాంకర్లు కాళహస్తి దగ్గర దాన్ని పక్కన ఆపి మరలా అదే ట్యాంకర్లో టీటీడీ లేకి అదే ట్యాంకర్ నెయ్యిని కూడా దింపడం జరిగింది. ఇంత దుర్మార్గమైన చర్య చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది. ఈరోజు ఈ భారతదేశ చరిత్రలో సిబిసిఐడి కావచ్చు, సిబిఐ కావచ్చు, అంతకన్నా పెద్ద దర్యాప్తు ఉన్నాయా సంస్థలు ఈ దేశ చరిత్రలో ఎక్కడ అంతకన్నా పెద్ద దర్యాప్తు సంస్థలు లేవు. నిజంగా అవన్నీ కూడా పూర్తి ఎంక్వైరీలు చేసి దాంట్లో ఎలాంటి కల్తీ నెయ్యి ఈ మధ్యకాలంలో కలవలేదని పూర్తిగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినప్పుడు నిజంగా అప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన తప్పి కూర్చొని దానికోసం అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది అని మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య. ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. రాజకీయాలు చేయొచ్చు కానీ ఎందుకంటే భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామిపై ఇది ఇంత దుర్మార్గమైన వాళ్ళ ప్రసాదాలపై ఆరోపణ చేయడం నిజంగా ఇది ఎవరైతే వెంకటేశ్వర భక్తులు ఇది క్షమించే పరిస్థితి లేదు. నిజంగా ఇది తీవ్రంగా కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉంది. అలాంటిది ఏదైనా తప్పు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో టీటీడీ చైర్మన్గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి గారు ఆయనే సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఏదైనా ఈ దోషం ఎవరైనా నిగ్గు తేల్చండి, దీని కఠినమైన శిక్షలు వేయండి అని వెళ్తే ఆ రోజు సుప్రీంకోర్టు విచారణకు సిబిఐ చేస్తే ఆ సిబిఐ కాదు, సిబిసిఐడి కాదు, ఇలాంటి అన్నీ కూడా ఎలాంటిది కల్తీ జరగలేదు అని ఇలా హయాంలో కల్తీ జరగని కూడా తేల్చి చెప్పడం జరిగింది. ఎవరైనా తప్పు చేసి ఉంటే ఆ ప్రభుత్వంలో ఉండే టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్తారు? ఎందుకంటే సుప్రీంకోర్టు అనేది ఈ భారతదేశంలోనే ఒక అత్యున్నత స్థాయి, ఒక న్యాయస్థానం. అది ఇంకా సుప్రీంకోర్టును మించిన న్యాయస్థానాలు లేవు. అలాంటి న్యాయస్థానానికి వెళ్ళాడంటే ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందుకు చేయలేదు కాబట్టి సుప్రీంకోర్టు గారు రోజు వెళ్ళడం జరిగింది. సిబిఐ కావచ్చు, సిబిసిఐడి కావచ్చు, అన్ని దర్యాప్తు సంస్థలు కూడా అన్ని కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసి ఎలాంటి అది కలిసి ఉంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే ఆ రోజు కల్తీ జరిగింది. అవి మాత్రమే టెస్ట్ చేయడం జరిగింది.